ఈరోజు చికెన్ పచ్చడి చేస్తున్నాను. దీనికోసం నేను ఒక కేజీ దాకా చికెన్ తీసుకున్నాను. దీనిలోకి ఇంగ్రీడియంట్స్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది గరం మసాలా పౌడర్, ఇది వచ్చి ఆవాలు, మెంతులు, కొంచెం బాదం పప్పు, ఒక 10 పలుకులు, ఒక 10 బాదం పప్పు, ఒక 10 జీడిపప్పు, ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ జీలకర్ర, మొత్తం కూడా ఫ్రై చేసి పొడి పట్టేసాను అనమాట. అంటే కొంచెం గుజ్జుగా ఉంటుందని ఇదంతా కూడా వేస్తున్నాను నేను. ఇది వచ్చేసి సాల్ట్, కారం, 1 కప్పు సాల్ట్ అయితే 1 కప్పు కారం, పసుపు, ఇంకా ఆయిల్ మీకు 1/2 కేజీ పైనే పడుతుంది. ఇది వచ్చేసి కరివేపాకు. అంటే మీరు కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవి కూడా వేసుకోండి. నాకు కొత్తిమీర దొరకలేదు, పుదీనా అయితే ఇంట్లో ఉంది, నేను కట్ చేసి అప్పుడు వేస్తాను. ఇక దీనిలోకి నిమ్మరసం వచ్చి నేను ఒక 1/2 డజన్ లెమన్స్ అయితే తీసుకున్నాను, పెద్దవి. సో ఇది సరిపోతుంది. ఇప్పుడు చికెన్లో మనం పసుపు, కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత దీన్ని ఆయిల్ వేయకుండా, వాటర్ వేయకుండా బాయిల్ చేయాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం వాటర్ కానీ ఏం వేయొద్దు, ఆయిల్ కానీ ఏం వేయొద్దు, జస్ట్ దాన్ని ఇలాగ డ్రైగా బాయిల్ చేసేసి సరిపోతుంది. ఇలా ఫ్రై చేసినట్టుగా మాడకుండా తిప్పుతూ, అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోండి, లేదంటే మాడిపోతుంది, మాడితే వాసన బాగోదు. ఈ విధంగా దీన్ని నెమ్మదిగా కలుపుకుంటూ మూత పెట్టేసి ఈ విధంగానే బాయిల్ చేయండి. వాటర్ అవే వచ్చేస్తాయి చికెన్లో, తెలుసు కదా అండి, వాటర్ ఎలా వచ్చేస్తున్నాయో. ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లోనే బాయిల్ చేయండి. సో జాగ్రత్తగా మాడకుండా చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా చూడండి అలా డ్రై అయిపోయాయి. సో ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. దీనిలో పక్కన పెట్టేసి మనం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడి చేద్దాం. ఒక 500 గ్రామ్స్ పైనే పోసుకోండి, ఒక 700 ml 600 ml ఉండేట్టు. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. దీనిలో మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసి బాయిల్ చేద్దాం, ఫ్రై చేద్దాం. మన చికెన్ అయితే వేగిపోయింది. ఈ బబుల్స్ అనేవి ఫస్ట్ వచ్చినంతగా ఉండవు, ఇదే మనకి గుర్తు ఇది వేగింది అనడానికి. పైన ముక్క గలగల్లాడుతుందండి, మనకి తీస్తే కనుక సౌండ్ వస్తుంటుంది గట్టిగా. సో అలా వచ్చినప్పుడు మనకి ఇది రెడీ అయినట్టు. ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి పీస్ అనేది ఫ్రై అవ్వాలి. చూడండి ఎలా సౌండ్ వస్తుందో, ఆ విధంగా ఇందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా పోతే ఇలా వస్తుందన్నమాట. సో ఇది కరెక్ట్గా మనం వేగించినట్టు. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసేద్దాం. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి. మంచి అరోమా వస్తుంది రెడీ అయితే. ఇది పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇది వేగిపోయింది. ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఓ గుప్పెడు కరివేపాకు వేసేసి వేయించి, ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కారం బాగా మిక్స్ చేద్దాం. ఇందులోనే గరం మసాలా, వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, గసాలు, జీడిపప్పు, బాదం పప్పు, ఇవన్నీ అన్నమాట. ఈ ముద్దని దీనిలో వేసేస్తున్నాం. మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇది ఇప్పుడు కొంచెం ఆయిల్ మీకు తక్కువైనట్టు కనిపించిన నిమ్మరసం యాడ్ చేసేటప్పుడు సరిపోతుంది. మా వాళ్ళు ఆయిల్ తక్కువ తింటారండి, తెలుసు కదా. సో నేను కొంచెం తగ్గించే వేస్తున్నా, కావాలంటే మీరు కొంచెం వేసుకోవచ్చు. దీంట్లో తర్వాత అయినా ఆయిల్ వేడి చేసి కొంచెం కలుపుకోవచ్చు, ఏం కాదు. నాకైతే ఇది సరిపోతుంది, నాకైతే ఈ ఆయిల్ సరిపోయింది. నేను ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్నటువంటి పీసెస్ని కూడా యాడ్ చేసేస్తున్నా.
చూడండి, ఇప్పుడు పికిల్ అయితే చల్లారిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ నిమ్మరసాన్ని కలిపేద్దాము. నేనైతే ఆయిల్ 700 ml 800 ml దాకా తీసుకున్నాను. మీరైతే 1 kg తీసేసుకోండి, కొంచెం ఆయిల్ ఉండాలని అనుకుంటే. ఇదైతే ఈ క్వాంటిటీ సరిపోయింది నాకు. నిమ్మరసం యాడ్ చేసేప్పటికి ఈ ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని అంతా కూడా మనం మిక్స్ చేసేద్దాము మంచిగా. పూర్తిగా చల్లారాలండి పికిల్, లేదంటే నిమ్మరసం చేదు వచ్చేస్తుంది. సో కంప్లీట్గా చల్లారిన తర్వాతే యాడ్ చేసుకోండి.